మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తూర్ధ్రరూపేభ్యః సర్వం ఈశ్వరగడాక్షవలసిత్యర్థం. 2026 జనవరి నెలలో మేషరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే విషయంలో ఎవరెవరు మేషరాశిలోకి విచ్చేస్తారు అనగా అశ్విని నక్షత్ర 4 పాదాల వారు, అదేవిధంగా భరణి నక్షత్ర 4 పాదాల వారు, కృత్తికా నక్షత్ర 1 పాదం వారు మేషరాశిలోకి విచ్చేస్తారు. మేషరాశి వారి జనవరిలో ఆలోచన ఏ విధంగా ఉండబోతోంది అనగా ఏదన్నా కొత్తగా ప్రారంభం చేయాలి, ఒక సంకల్పం తీసుకోవాలి. ఈ రోజుల నుంచి కూడా నేనంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలి, జనాల్లో ఎక్కువ మాట్లాడకూడదు, నా ఆలోచన అంతా కూడా నేను రీచ్ అయ్యేటువంటి గోల్ మీద ఉండాలి అనేటువంటి ఆలోచన ధోరణిలో ఉంటారు. ఇటువంటి వారితో స్నేహం చేయడం వల్ల మనకి ఏ విషయాలు తెలియవండి. ఎందుకంటే మేషరాశి వారు చాలా గోప్యంగా ఉంటారు, చెప్పేది ఒకటి ఆచరించేది ఒకటిగా ఉంటుంది. తమ యొక్క ఆలోచన ధోరణిని పూర్తిగా మార్చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇటువంటి వారిని చూసి మనం ఏం నేర్చుకోవాలి అంటే శబ్దం చేయకుండా పని ఎలా చేయాలి, మన ఆలోచన ధోరణి మార్చుకోవడం వల్ల సక్సెస్ అనేటువంటిది ఎలా కొట్టాలి అనేటువంటి విషయం ఈ మేషరాశి వారితో జనవరిలో ప్రయాణం చేయడం వల్ల తెలుసుకుంటాం. ఇక మాస ఫలితాన్ని విషయానికి వస్తే కనుక ఎవరైతే వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో వారు భూ సంబంధితమైన వ్యాపారాలు అంటే పంట పొలాలకు సంబంధించి కానీ, నర్సరీకి సంబంధించి కానీ, విత్తనాలు కానీ లేదా పశుగ్రాసానికి సంబంధించి వ్యాపారాలు చేయడం చాలా మంచిది. అది కూడా ప్రత్యక్షంగా చేయండి, అద్భుతంగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక అంత లాభదాయకంగా లేదు. ఈ నెలాఖరు 24వ తారీఖు నుంచి 30 వరకు కూడా మీరు రియల్ ఎస్టేట్లో ధనాన్ని వెచ్చించడానికి అద్భుతమైన అవకాశాలు కలుగుతున్నాయి. ముందుగా ఆ ఆర్థిక పరంగా ఒక స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటారు. పర్వాలేదు, మనం గట్టెక్కాం అనేటువంటి మాట ఉంటుంది. సెకండ్ ఇన్కమ్ అనేటువంటి జనవరిలో ఖచ్చితంగా వీరికి జనరేట్ అవుతుంది. ఇతరులను ముంచెన్నా సరే ఆర్థిక విషయంలో మాత్రం ఎక్కడ రాజీ పడరు. రూపాయి కలిసి వస్తుంది అంటే దానికోసం ఎంతవరకైనా ప్రయత్నం చేస్తుంటారు. ధనం ఇదం మూలం జగత్ అనేటువంటి విషయాన్ని ఈ 2026 జనవరిలో వీరు అదే ప్రధానంగా టార్గెట్గా పెట్టుకుంటారు. ధనమే ఉండాలి అనేటువంటి విషయాన్ని మనసులోను మెదడులోను రోజు స్మరించుకుంటూ ఇక దృఢత్వమైనటువంటి ఆర్థిక స్థిరత్వం కోసం ప్రయత్నాలు చేస్తూ పరిగెడుతూ ఉంటారు. అదేవిధంగా వీరి ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. ఆర్థిక విషయంలో మేషరాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. భార్యాభర్తల మధ్య గొడవలు అనేటువంటివి కాస్త తగ్గుముఖం పడతాయి, మాట తీరు మారుతుంది. దీనివల్ల మీ అన్యోన్యత పెరిగేటువంటి అవకాశం లభిస్తోంది. సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమల్లో ఉన్నటువంటి వారికి అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పాలి. మీ ఆలోచన ధోరణి మారడంతో మీ యొక్క ప్రతిభకు మాత్రం పట్టం కడతారు. ఇది కదా నీ నుంచి నేను కోరుకున్నాను అని మీకు అద్భుతమైన అవకాశాలు మేషరాశి వారికి కలగజేస్తూ ఉంటారు. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే గౌరవం కాస్త తగ్గుతుంది. తగ్గినా సరే మీ క్యాడర్లో మీ వ్యవస్థ స్థిరత్వంగానే ఉంటుంది. ఎక్కడా కూడా మిమ్మల్ని కించపరిచేటువంటి అవకాశం లేదు. మేషరాశిలో ఉన్నటువంటి వారు విద్యార్థులకు జ్ఞాపక శక్తి కాస్త తగ్గుతుంది. మీరు ఏదైతే ఉత్తీర్ణత ఇంతవరకు నేను సాధిస్తాను అనుకుంటారో దానికి దగ్గరలో వస్తారు తప్ప మీరు అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అవ్వడం అసాధ్యము. ఇక మేషరాశిలో ఉన్నటువంటి వారు తాత ముత్తాత నుంచి లభించేటువంటి ధనం కానీ ఆకస్మికమైన ధనం కానీ ఏదైతే ఉందో అది వచ్చేటువంటి అవకాశం ఎక్కడా కనిపించట్లేదు. కానీ రానున్న రోజుల్లో నేను ఖచ్చితంగా తింటాను, మా పూర్వీకుల ఆస్తి నాకు లభిస్తుంది అనే ఒక దృఢమైనటువంటి నమ్మకంతో మీరు ఉండటం జరుగుతుంది. ఇక మేషరాశిలో ఉన్నటువంటి వారు విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన పూర్తిగా నిర్ణయం మానుకోవడం మంచిది. ఈ నెలలో ఎక్కడా కూడా అవకాశం కనిపించడం లేదు. విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటే కనుక మార్చి తర్వాత కొనసాగించండి, కలిసి వస్తుంది. మేషరాశిలో ఉన్నటువంటి వారు మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని వివరణ చెప్పడం జరుగుతుంది. ఏ రంగంలో స్థిరత్వం ఏర్పడుతుంది, ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకుంటారా లేదా, స్థిరమైనటువంటి ఆస్తులు కొనుగోలు చేస్తారా, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, ప్రయాణాల్లో కలిసి వచ్చేటువంటి మార్గం ఎటువైపు, ఏ దేవతామూర్తిని ఆరాధన చేయాలి అనేటువంటి పూర్తి విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా
డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ కనుక మీకు తెలియకపోతే మీ సెల్ఫీ ఫోటో పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం, దాని గణాంక పరిణామంగా మీకు మీ యొక్క భవిష్యత్తుని పూర్తిగా విశదీకరించి చెప్పడం జరుగుతుంది. అయితే మేషరాశి వారు ఎవరైతే మీ పూర్వీకుల నుంచి ఇంతకు ముందు లభించినటువంటి ఆస్తి ఉందో దాన్ని నీళ్ళలా ఖర్చు పెడతారు. దీన్ని ఉపయోగించుకుని రానున్న రోజుల్లో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అని ఒక నిర్ణయానికి అయితే తీసుకుంటారు. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఎవరైతే ప్రమోషన్లో ఉన్నారో మీ పేరుని చివరికి మార్చేస్తారో దీనివల్ల అసంతృప్తి అనేటువంటిది ఎక్కువ గోచరిస్తోంది. మేషరాశిలో ఆడవారు వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహం అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో అంత యోచదాయకంగా ఈ నెలలో లేదు. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో శిశు జననం జరుగుతోంది, కానీ కొన్ని ఇబ్బందులతో శిశువు అనేటువంటి జనించడం వల్ల తల్లికి తండ్రికి కాస్త ఇబ్బందులు కలగజేస్తున్నారు. శిశు జనించేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. తిథి వార నక్షత్రాలు ఆపరేషన్ అయితే కనుక అవి చాలా జాగ్రత్తగా లెక్కగట్టుకుని చేయించుకోండి. సుఖప్రసవం అయితే కనుక ఈశ్వరానుగ్రహం అండి శాంతులు పడేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. విందు వినోద శుభకార్యక్రమంలో మిమ్మల్ని ఎంత బలవంత పెట్టినా మీరు పాల్గోరు. ఇది నాది కాదు, నేనంటూ ఒక గుర్తింపు వచ్చిన తర్వాతనే విందు వినోదాల్లో నాదంటూ ఒక ప్రత్యేకత ఏర్పరచుకుంటారని విందు వినోదాలకు దూరంగా ఉండడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఈ మేషరాశి వారు తమ యొక్క ఆలోచన విధానాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూనే ఉంటారు. ఆరోగ్య విషయానికి వస్తే కనుక ఈ గుండెలు లాగడం అనేటువంటిది కానీ లేకపోతే అన్నవాహికి సంబంధించింది కానీ గొంతు దగ్గర ఏదో గరగరలాడుతోంది అనేటువంటివి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ప్రతిరోజు కూడా వేడి నీరు స్వీకరించడము, అదేవిధంగా మీ ఇంటి ఎలవేలుపుకి నమస్కారం గావించి గ్రామ దేవతకి నీలవర్ణ పుష్పాలతో పూజ చేయడము మేషరాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఆరోగ్య విషయంలో కనుక కాస్త జాగ్రత్తగా ఈ నెల ఉండగలిగితే రానున్న రోజుల్లో కొంచెం ఇబ్బందులు అనేటువంటి పెరగకుండా ఉంటాయి. కాబట్టి మేషరాశి వారు ఈ జనవరి నెలంతా కూడా గ్రామదేవత ఆరాధన చేయడం, నీలవర్ణ పుష్పాలతో పూజ చేయడం అనేటువంటిది అద్భుతంగా కలిసి వస్తుంది. ప్రతిరోజు కూడా ఓం ఐం శ్రీం శ్రీమాత్రే నమః అనేటువంటి మహామంత్రాన్ని కుదిరినంతసేపు కూడా స్మరించడానికి చూడండి. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. చిన్న చిన్న రుద్రాక్షమాలు ఉంటాయి, వాటిని ధరించండి. ప్రతిరోజు కూడా జనవరి అంతా కూడాను ఆరావాలి కుంకుమను అడ్డంగా ధరించండి. అద్భుతంగా మీకు కలిసి వస్తుంది. మేషరాశిలో వారు ఈ జనవరి అంతా కూడాను మీ ఆలోచన ధోరణి మారడంతో ధనం మీద మీకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సాధించుకుంటూ ఉంటారు. పైగా జనవరి నెలలో మేషరాశి వారు మీ యొక్క స్థితిగతులను రానున్న రోజుల్లో ఏ విధంగా మీరంటూ ఒక ప్రత్యేక గుర్తింపు లభించాలి అనుకుంటున్నారో ఆ గుర్తింపుకి తగ్గ శ్రమని, ఆ గుర్తింపుకి తగ్గటువంటి ప్రణాళికని పేపర్ వర్క్ అయితే ఖచ్చితంగా చేస్తారు. వ్యాపారం చేసేటప్పుడు కొంచెం చూసుకోండి. రియల్ ఎస్టేట్లో అదేవిధంగా స్టాక్ మార్కెట్లో కూడా ధనాన్ని వెచ్చించడం అనేది అంత తగిన సూచనగా లేదు. కాబట్టి స్టాక్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగ్గ సూచన.